జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటార మండలం బస్వాపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కట్టేసి మరీ కత్తితో చంపేస్తామని బెదిరించి చోరీకి పాల్పడ్డారు. బస్వాపూర్కి చెందిన పడాల తిరుపతి స్వర్ణలత దంపతులు కాటారం నుండి భూపాలపై వెళ్పే రహదారిలోని బస్వాపూర్ సమీపంలో కిరాణా షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున దంపతులు ఇద్దరు మూత్ర విసర్జనకు బయటికి రాగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వారిపై హఠాత్తుగా దాడి చేసి దంపతులను కట్టేసి గొంతుపై కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించి ₹1,00,000 నగదు 6 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకు వెళ్లారు. భార్య గొంతుపై కత్తి పెట్టడంతో గొంతుకు గాయం కాగా బాధితులిద్దరూ భూపాలపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ సిబ్బందితో కలిసి స్పాట్ కు చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆయన ఇద్దరు పట్టుకొని ఆయన కట్టేసిన తర్వాత నన్ను కట్టుకున్నాను. ఫస్ట్ ఇదంతా అలా ఏమైంది, చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి కట్టేసి కాళ్ళకి కాబట్టి డోర్ తీసేసరికి నాకు ఇద్దరు కనబడ్డారు. నేను డోర్ వేసి ఇట్లా వేద్దామనేసరికి డోర్ దొక్కుకొని వచ్చి నాకు గొంతు పట్టుకున్నాను. నేను అడిగి పట్టుకున్నా బాగా
మొత్తుకొని ఎట్లా మొత్తుకున్నాడు మా ఆయన అత్తడో రాడో అన్నట్టుగా బాగా మొత్తుకున్నా అలా నాకు శ్వాస ఆడతలేదు. మొత్తుకున్న తర్వాత ఏం చేసింది, నా దగ్గర కత్తి ఉన్నది, మొత్తుకోకు కత్తి ఉన్నది కానీ ఇక్కడ కత్తి పెట్టి ఇట్లా పొడిచిన కానీ నేను అట్లనే మొత్తుకుంటాను. ఇలా డోర్ తీసుకొని డైరెక్ట్ తెచ్చింది. ఆయన ఇద్దరు పట్టుకొని దాన్ని వెనుకొని ఇట్లా కట్టేసి ఆయనను తాగి మమ్మల్ని ఏం చేయకూడదు, ఇక నా దగ్గర ఉన్న బంగారం ఇదే అని తీసిచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు? బంగారం తాడు, 3 తులాల తాడు, దానికి 1/2 తులా ఇస్తాయి ఉన్నాయి, గుండ్లు ఉన్నాయి, ఇంకా బిల్లు ఉన్నది. అమౌంట్ 1,00,000 రూపాయల దాకా. ఇంకేమన్నా పోయినాయా? ఇంకేం లేదు, డెస్క్ కాడికి పోయింది. మళ్ళీ డెస్క్ కాడికి పోయి అంతే ఇక ఏమో సార్ నేను చూసుకోలేదు కానీ ఇంకేమి బయట ఉన్నాడు. నా మీద అటాక్ చేసిన నల్లగా ఉన్నాడు. ఇంకొక ఆయన కొంచెం మామూలుగా ఉన్నాడు, మాకి క్యాప్ పెట్టి. అయితే వాళ్ళు ఏం లేవా అన్నట్టు చెవుల కమ్మలు తీసుకున్నారు. ఇక్కడ దాన్ని నేను కత్తి పట్టి కొడతాను, చెప్పు పైసలు చెప్పు, ఏమున్నాయో చెప్పు. డబ్బులు తీసుకున్నారు ఆల్రెడీ, ఏమున్నాయో చెప్పు. 1,00,000 రూపాయల దాకా అయిపోయింది. అది బీరువాలో పెట్టి తాళం చేయి వేరే నల్ల పర్సులో పెట్టినాం. ఆ పర్సు తీసింది, అన్నీ చదివింది. మమ్మల్ని ఇవన్నీ కూడా అంటలేదు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఇక కాళ్ళ వాటి ఇద్దన్నుడు భుజం ఇద్దన్నుడు నన్ను కూడా నాకు ఆపరేషన్. 2 గంటల ప్రాంతాన మా మిస్సెస్ మా భార్య బాత్రూమ్ పోతాను డోర్ తీసేసరికి డోర్ ముందట ఇద్దరు వ్యక్తులు కనిపించిన తర్వాత డోర్ వేయడానికి ప్రయత్నించారు. డోర్ వేసుకొని లోపలికి వచ్చారు. వచ్చి ఆమె గొంతుకు కత్తి పెట్టి అది చేస్తే మొత్తుకున్నారు. ఆ అరుపులు కానీ నేను బయట ఉన్నాను లేచి లోపలికి వచ్చేసరికి నా మీద కూడా అటాక్ చేసి నన్ను కూడా మెడలో గొంతులో కత్తి పెట్టి బెదిరియడం జరిగింది. దీన్ని తీసుకెళ్తాడు, ఉంగరం, చెవుల కమ్మలు ఎంత ఉంటుంది? మళ్ళీ ఇంకేమన్నా